మా అత్తయ్య మటన్ కర్రీ ఎలా చేస్తుందా అని చూద్దామని నేను వెళ్ళాను. నేను ఫస్ట్ వీడియో షూట్ చేద్దామని అనుకోలేదు. తర్వాత అనుకున్నాను. అదే విషయం మా అత్తకి చెప్పాను. "అత్త నువ్వు ఎలాగో కూర చేస్తున్నావు కదా! నేను వీడియో షూట్ చేస్తాను. నా యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టుకుంటానంటే" "ఆ! సరే" అంది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు మసాలాకి ఏమేమి వేసిందో చూద్దాం. ఒట్టిమిరపకాయలు, ధనియాలను దూరగా వేయించుకుంది. తర్వాత తెల్లవాయలు, ఒట్టి కొబ్బెర, కొత్తిమీర, కొంచెం ఎర్రగడ్డ వేసి మిక్సీ చేసి మెత్తని పేస్ట్‌లాగా చేసి పెట్టుకుంది. తర్వాత మటన్ మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంది. ఇప్పుడు తిరువాత పెడుతుంది. తిరువాతకి మనం ఎర్రగడ్డ వేస్తాం కదా! మా అత్త వేయదంట. ఊరికే ఒట్టిమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు మాత్రమే వేసింది. తర్వాత కూర వేసి, ఉప్పు, పసుపు వేసి బాగా కలిగిపెట్టి ఒక 10, 15 నిమిషాలు అలానే నీళ్ళన్నీ ఇమిరిపోయే వరకు అలానే వదిలిపెట్టింది. మళ్ళీ ఒక 15 నిమిషాల తర్వాత మసాలా వేసింది. మసాలా పేస్ట్. ఆ మసాలా పేస్ట్ కూడా ఒక 10 నిమిషాలు బాగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత అంటే ఒక 20, 25 నిమిషాలు నీళ్లు పోయలేదసలు. మళ్ళీ ఒక 20, 25 నిమిషాల తర్వాత తగినన్ని నీళ్లు పోసి మటన్ మెత్తగా ఉడికే వరకు కట్టెల పొయ్యి మీద బాగా ఉడికించింది. ఫస్ట్ గ్యాస్ మీద తిరువాత పెట్టి ఇప్పుడేంటి కట్టెల పొయ్యి మీద పెట్టిందని అనుకుంటున్నారా? మా మామయ్య ఎక్కడికో బయటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. తనకి లేట్ అవుతుందనేసి గ్యాస్ మీద అయితే ఖచ్చితంగా అంటే నాకు తెలిసి ఒక గంట పడుతుంది మటన్ ఉడకడానికి. ఎందుకంటే కుక్కర్‌లో వేయలేదు కాబట్టి. ఇంక బయట పొయ్యి మీద కాబట్టి ఒక అర్ధ గంటలో అయిపోతుంది. అందుకని మళ్ళీ తిరువాత పెట్టిన తర్వాత వెంటనే అత్త బయట పొయ్యి అంటించి బయట చేసింది మటన్ కర్రీ. ఒక 30, 35 నిమిషాలు, 40 నిమిషాలు అలా పట్టింటుంది. ఆ టైంలోనే మటన్ కూర రెడీ అయిపోయింది. మటన్ కూరలోకి రాగి ముద్ద చేసింది మా అత్తయ్య. రాగి ముద్ద, మటన్ కాంబినేషన్ అసలు చెప్పక్కర్లేదు ఎలా ఉంటుందో. ముద్దేనా తినేది? చాలా చాలా బావుంటుంది.